అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 8 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు అయిపోయి వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దు పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే రేపటి రోజున మీకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క దిన ఫలితాల ప్రకారము ఏ విధంగా అనుకూలంగా ఉండబోతుంది, ఏ విధంగా జరగబోతుంది, రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మధ్యాహ్నం 12:30 తర్వాత వీరికి జరగబోయేది ఏమిటి, జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏమిటి అనేది కూడా వివరంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఇక వివరాలకు వెళ్తే ఈ రాశి వారికి రేపటి రోజు ఖచ్చితంగా కూడా అనుకోని ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు చాలా వరకు ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజున ఈ రాశి వారి యొక్క మనసు ముందుగా మనం గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారండి. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరు ఎంతో చక్కగా అంటే అనుకున్నది సాయం చంద్రుడు నిద్రపోయినటువంటి మనస్తత్వం కూడా ఈ రాశి వారికని చెప్పుకోవచ్చు. అలాగే అందరినీ ప్రేమించడానికి మనస్తత్వం కలిగి ఉంటారు. అందరిని మనస్ఫూర్తిగా ఆరాధించేటువంటి హృదయం కలిగిన వారు. మంచిని సంగీతాన్ని కూడా చక్కగా ఆస్వాదిస్తారు. ఏ స్థాయిలో ఇతరులు ప్రేమిస్తారంటే అదే స్థాయిలో ఎటు వ్యక్తి నుండి వీరు ప్రేమను కూడా కోరుకుంటారు. ఇక ఈ రాశి వారికి సహనం అనేటువంటి గుణం అలంకారం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎంత భారమైనా కూడా కుటుంబ బాధ్యతలు ఉన్నప్పుడు కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యం కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా రేపటి రోజున ఖచ్చితంగా మధ్యాహ్నం 3:30 తర్వాత వీరికైతే జరగబోయేటువంటి సంఘటనల గురించి వీరి యొక్క లైఫ్లో ఊహించని ఒక సంఘటన అయితే జరగబోతుంది. చాలా కాలం నుండి వీరు నమ్మినటువంటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. అయితే ఆ విషయం మీకు తెలిసిన అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు పనిచేసే చోట కానీ, ఇరుగుపొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ, లేదంటే వారి వల్ల మీకు ఒక సమస్య అయితే పొంచి ఉంది. ఒక సమస్యలో వారి వల్ల చిక్కునేటువంటి ప్రమాదం కూడా ఉంది. అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఎటువంటి గొడవల్లో తలదోచాలనుకున్నా కూడా రేపటి రోజు మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి. అయితే ఏ పని మొదలు పెట్టాలనుకున్నా కూడా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరు ఏ సలహా ఇస్తే ఆ సలహా గుడ్డిగా మాత్రం ఫాలో అవ్వటం కాదు. మంచి జాగ్రత్తగా అంచనా వేసుకొని అమలు చేసుకోవడం అయితే మంచిది. ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇక వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే రేపటి మీరు చూడబోతున్నారు, నేర్చుకోబోతున్నారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరైతే తీసుకుంటారు. వినియోగదారులు ఒకరితో ఒకరు గొడవ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రాశి వ్యక్తులకి ఆర్థిక పురోగతి కోసము ఈ మధ్యకాలంలో ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే మీరు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూసిన వ్యక్తులు ఉన్నారో ఇక వారికి కూడా రేపటి రిజల్ట్ అనుకూలంగా వచ్చే అవకాశం అయితే పొందుతున్నారు. అలాగే రేపటి ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగం జాయిన్ అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజు మీకు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండటం మూలంగా మీరు నీరసంగా తలనొప్పితో ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. మీరు చాలా నీరసంగా నిస్సృహులకు లోనేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కారణంగా ఉద్యోగం వదిలేద్దామా లేదంటే ఉద్యోగం మారదాం అనేటువంటి ఒక ఆలోచన కూడా మీకు రేపు కలుగుతుంది. అయితే మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఏకపక్ష నిర్ణయం కాకుండా మీ పెద్దలు ఒకసారి సంప్రదించి వారి యొక్క అనుభూతులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ విధంగా ఆవేశంగా ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారి చెందిన పురుషులకి రేపటి రోజు దీని ఫలితాల ప్రకారము పోలీసులతో వాగ్వాదాన్ని దిగేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు కూడా ఇస్తాను మీరు తీసుకోవాలి.
ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రేపటిలోని మీకు జరగబోతుంది. అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి రేపటిలోని ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే దగ్గరలో ఎక్కడ పుట్ట చెట్టు ఉంటే స్వామి యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా మంచిది. అలాగే ఇక ఈ రాశి వారు రేపటిలో హనుమాన్ చాలీస కూడా పండించడం ద్వారా మీకు ఉన్నటువంటి అంటే ఏమైనా శత్రు భయం ఉన్నా కూడా తొలగిపోతుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. మరి ఈ యొక్క రాశి వారు చేయాల్సిన చిన్నపాటి పరిహారాలు కూడా మీరైతే తెలుసుకున్నారు కదా. అలాగే మరికొన్ని విషయాలు కూడా అంటే కొంతమంది ఈ రాశి వ్యక్తులు ఎంత మంచిగా ఉంటారో అదే విధమైనటువంటి అతి మంచితనం వలన కొన్ని విషయాలైతే వీరు ఇప్పటి వరకు కూడా దేని గురించి అయితే పొందలేని వారిని చెప్పి బాధపడుతూ ఉన్నారు. అలాంటి విషయాలను సైతం రేపటి మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే ప్రతికూల అంశాలకు మీరు దూరంగా ఉండాలంటే గొడవలకు అనవసరమైనటువంటి వాగ్వాదానికి ఎటువంటి నిర్ణయాలు కూడా అనవసరంగా తీసుకోకండి. ఇక ఇద్దరి వల్ల మీకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. వారెవరైనా లేదంటే మీ బంధువర్గంలో కావచ్చు, మీ స్నేహితుల పరంగా కావచ్చు, లేదంటే మీ కుటుంబం పరంగా కావచ్చు, ఇలా ఎవరితో అయినా కానీ రేపటిలో కొంచెం గొడవలు కానీ వాగ్వాదం కానీ చోటు చేసుకున్న ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాలు ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వారితో దూరంగా ఉండటం చాలా మంచిది. అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి అవసరం కూడా ఉంది. ఆ వ్యక్తులు కూడా ఒక రకంగా చెప్పాలంటే శత్రువులు మీ ముందు నటిస్తూ ఉంటారు. మీ వెనుక చేసే పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక మీ ముందు చాలా నటిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మంచి వాళ్ళుగా మీ ముందు ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు నమ్మాలని కానీ వారిని మాత్రం అసలు నమ్మకండి. అయితే రేపటి రోజున జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయని ఈ రాశి వారికి ఏంటంటే విలువ గౌరవం చాలా తక్కువ ఉంటాయంటూ చెప్పొచ్చు. ఎవరు కూడా విలువను ఇవ్వరనమాట. ఎందుకంటే ఈ రాశి యొక్క స్వభావం అలాంటిదని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారిది చాలా మంచి మనసు కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదా. చాలా మంచి వ్యక్తులు కూడా చెప్పుకున్నాం. ఎవరికి కూడా ఎలాంటి హాని కలిగించరు. ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. ఏదో ఒక ఆలోచనతో వీరైతే మునుగుతూ ఉంటారు. ఈ రాశి పరంగా రేపటి చూసినట్టుగా ఈ యొక్క రాశి వారికి అన్ని గుణాలు కూడా అనుకూలంగా ప్రతికూల అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒకరు చెడిపోవాలి ఒకరంటే మనం ఎప్పుడు కూడా అనుకోరండి. అందరూ బాగుండాలి, మేము వాళ్ళు ఉండాలి అనుకునే కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం వీళ్ళకి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఇక రాశి వారు కష్టజీవులు ఎక్కువగా ఉంటారు. అందరితో పాటు మనం కూడా బాగుండాలి, వారు కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళు కుళ్ళు కుడుతరాలు వీరికి అసలు ఉండవండి. తెలియని అంటే చెప్పొచ్చు అన్నమాట. ఇంకా ఈ రాశి వారు కుళ్ళు కుడుతలు అసలు వీరికి ఉండవు. తాంత్రిక పరిహారాలు కూడా చేయించుకుంటూ కొంతమంది వీరి వల్ల కొంచెం ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నటువంటి భావంతో ఉన్నవారు ఎంతో మంచిగా ఉన్నా కూడా ఎదుటి వ్యక్తులకి ఎలా అనిపిస్తుందంటే వీరు మనను ఎగతాళి చేస్తున్నారేమో లేదంటే అనదొక్కాలని ప్రయత్నిస్తున్నారు అనుకుంటారనమాట. కాబట్టి మీరందరితో కూడా జాగ్రత్తగా ఒకరినొకరు సన్నిహితంగా భావించి ప్రతి ఒక్కరితో కూడా ఎక్కువగా బంధువర్గంతో ఎక్కువగా ఉండకండి. కొంచెం శత్రువులే కొంతమంది బాగుంటారు, కొంతమంది హెల్పింగ్ నేచర్తో ఉంటారు, కొంతమంది వీరు బాగా నటిస్తూ ఉంటారు. కాబట్టి శత్రువులో కూడా మిత్రులు ఉండేవారు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా దూరం చేసుకోకండి. వారిలో కూడా మంచి వాళ్ళు కూడా ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. బంధాలకు బంధుత్వాలకు కొంచెం ఏంటంటే దూరంగా ఉంటే మంచిది. ఇక రేపటి రోజు కష్టపడితే మీ దగ్గర ధనం అయితే ఖచ్చితంగా వస్తుందండి. రేపటి రోజు మీరు శివాలయ దర్శనం ఎంతకాకుండా మేలు చేస్తుంది. అలా కాకుండా మీరేమండి మీ రాశిపరంగా చూసేటప్పుడు రేపటి రోజు మీకు ఈ యొక్క అంతా బాగుంటుంది. కానీ ఇద్దరు వ్యక్తుల వలన కాస్త మీరు ఎడమ అంటే కాస్త పెడముఖంగా ఉంటారని చెప్పుకున్నాం కదా. అంటే గొడవలు కానీ ఏదైనా కానీ అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఏదైనా కానీ బంధువర్గం నుంచి ఉన్నారని కాబట్టి మీకు అంత హాని కలిగించే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఆ స్త్రీలు ఏమీ లేదండి, ఎంతసేపు మిమ్మల్ని కింద పడేద్దాం, ఇప్పుడు మిమ్మల్ని లేనిపోని కూడా చాడీలు చెప్దామని చెప్పి మీపై అభాండాలు వేద్దామన్నట్లుగా కాచుకొని కూర్చున్నారు. ఎప్పుడు కూడా మీ మీద ఏడు చూపిద్దామో వీరిని అదేవిధంగా లోకానికి ప్రదర్శిస్తూ ఉంటారు, కాచుకొని ఉన్నారు. కాబట్టి కాస్త వారి వల్ల మీరు హాని కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక రేపు మధ్యాహ్నము మీ రాశి వారికి కొంతమంది స్త్రీల వలన ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే ఇబ్బంది ఎదుర్కొన్నారో అవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నటువంటి సూచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మిగతాదంతా కూడా చాలా బాగుంటుంది. అలాగే మీ పిల్లల పరంగా బాగుంటుంది. అలాగే మీరుదల బాగుంటుంది. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా ఎవరు ఉండరు తప్ప దూరంగా కాబట్టి దూరంగా ఉంచుకోండి. ఎవరితో కూడా గొడవలు వాగ్వాదాలు అసలు పోకండి. రేపటి రోజున అనారోగ్య సమస్యలు ఏమి ఉండవండి. కాస్త చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఓవరాల్గా చెప్పాలంటే రేపటి రోజు చాలా చాలా చక్కగా ఉంటుంది. ఇక మీకు ఈ రాశిలో రేపటి అనుకూలంగా కొన్ని ప్రతికూల సంఘటనలు కూడా ఉన్నప్పుడు కూడా మీరు ప్రతికూల సంఘటనల నుంచి బయటపడడానికి ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనం చేసుకోవడము అన్ని రకాలకు కూడా మంచిదండి. రేపటి రోజు దగ్గర ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా వెళ్ళినా కూడా మీకు స్వామి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖ సంతోషాలు అయితే వెల్లువిరుస్తాయండి. రేపటి రోజు బంధువర్గంతో మాత్రం కొంచెం అన్ని రకాలకు కూడా మీరు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మరి తెలిసినాకండి రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.